ఇక్కడ 4x² + 14x + 6 ఇచ్చారు. సో ఇది x² కోఎఫిషియంట్ 4 కాన్స్టెంట్ వాల్యూ 6 రెండు మల్టిప్లై చేయాలి. 4 × 6 4 6 are 24. ఇక్కడ మనకి 24 ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. 4 6 are 24, 12 2s are 24. మనకి 14x కావాలి. ఈ ఫ్యాక్టర్స్లో ఏవి కలిపితే 14x వస్తుందో చూసుకోవాలి. 4 + 6 కలిపితే 10 వస్తుంది, సరిపోదు. ఇప్పుడు 12 + 2 12 ఫ్యాక్టర్కి 2 ఫ్యాక్టర్ కలిపితే 14 వస్తుంది. కాబట్టి ఈ రెండు గుణిస్తే 24 రావాలి, కలిపితే ఈ మిడిల్ టర్మ్ 14x రావాలి. సో 12కి 2 కలిపితే నీకు 14 వస్తుంది మీకు. కనుక మనకి ఈ రెండు ఫ్యాక్టర్స్ ఈ ప్రాబ్లంలో ఉపయోగపడతాయి. ఎలా? 4x² + 14xని ఎలా రాసుకోవచ్చు? 12x + 2x అని రాయొచ్చు. యాజ్ యూజువల్గా 6 + 6 = 0. అంటే 14xని మనము 12x + 2xగా రాసాము. అప్పుడు ఫ్యాక్టరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 12 2s 24 మల్టిప్లై చేస్తే 24 వస్తుంది కదా. ఎందుకు మనకి 24 కావాలి? x² కోఎఫిషియంట్ కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే 24 వచ్చింది. కాబట్టి ఆ 24 అనేది ఇక్కడ అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. కలిపితే 14x వస్తుంది. 12 రెండు కూడా గుణిస్తే 12 2s 24 గుణిస్తే 24 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 4x² ఎలా రాసుకోవచ్చు? 4 × x × x అని రాయొచ్చు. ప్లస్ 12xని ఎలా రాయొచ్చు? 3 4s are 12 × x ప్లస్ 2x ప్లస్ 6ని ఎలా రాయొచ్చు? 3 2s 6. ఇలా ఫ్యాక్టర్స్గా రాసుకున్నప్పుడు మనకి కామన్ టర్మ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4x ఉంది, ఇక్కడ 4x ఉంది కదా. ఈ 4xని బయటికి తీస్తే మనకి ఈ 4x ఈ టర్మ్లో x మిగిలిపోద్ది. ఇక్కడే మిగులుతుంది. 4x బయటికి తీసేయడం వలన ఇక్కడ 3 మిగులుతుంది. ఇక్కడ చూడండి ఏంటి కామన్ వస్తాయి? ఇందులో 2 మాత్రమే కామన్ వస్తుంది. అంటే ఈ టర్మ్లో 2 ఉంది, అలాగే ఈ టర్మ్లో కూడా 2 ఉంది. కాబట్టి 2 బయటికి తీసివేస్తే ఇక్కడ x అనేది మిగులుతుంది, ఇక్కడేమో 3 మిగులుతుంది. 2xలోని 2 బయటికి తీసాము, 3 × 2లోని 2ని బయటికి తీసాం. కాబట్టి ఇక్కడ x, ఇక్కడ 3 అనేది ఉండిపోతుంది. మళ్ళీ ఇందులో చూసినట్లయితే x + 3 ఉంది, ఇక్కడ x + 3 ఉంది, కామన్ టర్మ్. సో x + 3ని మనం తీసివేస్తే బయటికి ఇక్కడ 4x ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. సో ఈ విధంగా మనము చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇదంతా కూడా అంటే పైన ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనము ఇలాగ ఫ్యాక్టర్స్గా మార్చుకున్నాం. సో వీటి నుంచి x వాల్యూ వచ్చేస్తుంది. x + 3 = 0 అని చెప్పచ్చు, అలాగే 4x + 2 = 0 అని చెప్పచ్చు. x + 3 = 0 అయినప్పుడు ఈ +3 0 ఇటువైపు వస్తే రైట్ సైడ్ వస్తే -3 అవుతుంది. x -3. అలాగే ఇదేమవుతుంది? +2 ఇటువైపు వస్తే -2 అవుతుంది. ఇక్కడ x 4 చేత మల్టిప్లై చేయబడింది కాబట్టి ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. సో ఏమవుతుంది? -2/4 అనమాట. -2/4. ఇప్పుడు 2 1s are 2 2s are 2 2s are. సో x మనకేమొస్తుంది? -1/2. సో ఈ విధంగా మనకి
ఎక్స్ యొక్క విలువల్ని కనుగొవచ్చు.